హలో గాయ్స్, దిస్ ఇస్ జ్యోతి రవీంద్ర. లాస్ట్ వీడియోలో మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసాం కదా, డ్రాఫ్టింగ్. అండ్ ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్, ఆ తర్వాత బ్యాక్ కూడా కొంచెం అన్ఫినిష్డ్గా ఉంది కదా, అది కూడా కంప్లీట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ అయితే ఒక లైన్ తీసేసుకోండి, యాజ్ యూజువల్ మనం బ్యాక్ పార్ట్కి తీసుకున్నట్టే. అండ్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఇది మొత్తం నేను ఆల్రెడీ చూపించాను డ్రాఫ్టింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ చేసేద్దాం. సో నాది ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. సో ఫుల్ షోల్డర్ బై 2 కాబట్టి 15/2 అంటే నాకు 7.5 ఇంచెస్ వస్తుంది. సో టేప్ 15 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటే మీకు వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియో ఎవరైనా బిగినర్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం 1xలో పెట్టుకొని చూడండి. ఎవరైనా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఈ మెథడ్ చూడాలి, కొంచెం ఫాస్ట్ అయినా పర్లేదు అనుకుంటే ప్లీజ్ 1.5లో పెట్టుకోండి, సో దట్ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ తర్వాత మనం 7.5 మార్క్ చేశాక ఒక 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని అది కూడా ఒక లైన్ గీసేసుకోండి. ఆ తర్వాత ఆన్ ఫోల్డ్ సైడ్ నుండి ఒక 2.5 ఇంచెస్, ఏ సైజ్ వాళ్ళకైనా 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది, మార్క్ చేసేసుకోండి. ఆ 2.5 ఇంచెస్ లైన్ని మనం 1 ఇంచ్ డౌన్ చేసుకున్నాం కదా, ఆ లైన్ని కలుపుతూ ఒక క్రాస్ లైన్ అయితే గీసేసుకోండి. అండ్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఆర్మ్ హోల్ అయితే తీసేసుకుందాం అనమాట. ఆర్మ్ హోల్కి నేను బ్యాక్ పార్ట్లో ఒక ఫార్ములా చూపించాను, అండ్ ఇక్కడ కూడా అదే ఫార్ములా యూజ్ చేయండి. నా చెస్ట్ సైజ్ వచ్చేసి 37 కాబట్టి చెస్ట్ డివైడ్ బై 6 ప్లస్ హాఫ్ ఇంచ్ వస్తుంది. సో 37 డివైడ్ బై 6 ప్లస్ హాఫ్ ఇంచ్ వేసేస్తే సరిపోతుంది. ఏ సైజ్ వాళ్ళైనా అక్కడున్న ఫార్ములా ప్రకారం ఆర్మ్ హోల్ అయితే తీసేసుకోండి. 6.6 ఇంచెస్ అయితే నాకు వచ్చిందనమాట. సో నేను 1 ఇంచ్ డౌన్ చేశాను కదా, అక్కడ నుండి కరెక్ట్గా 6.6 ఇంచెస్ అంటే 6.5 తర్వాత ఒక్క లైన్ అయితే కరెక్ట్గా గీసేసుకుంటున్నాను అనమాట. 6.6 ఇంచెస్. సో నాకు చెస్ట్ లైన్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసేద్దాము. బ్యాక్ పార్ట్ అయితే మనం చెస్ట్కి ఎలాంటి లూజింగ్ యాడ్ చేయలేదు, బట్ ఇక్కడ లూజింగ్ యాడ్ చేస్తున్నాము. నేనైతే 1.5 ఇంచెస్ లూజింగ్ యాడ్ చేస్తున్నాను, చూపిస్తాను చూడండి. నాది చెస్ట్ 37 ప్లస్ 1.5 ఇంచెస్ ఎంత వచ్చింది నాకు, 38.5 బై 4 చేసేయండి. చెస్ట్ బై 4 ఉండాలి, బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒక 1.5 ఇంచెస్ లూజింగ్ యాడ్ చేస్తున్నాం. ఏ సైజ్ వాళ్ళకైనా 1.5 ఇంచెస్ సరిపోతుంది, ఎందుకంటే మనకు మెయిన్ కావాల్సిన సైజ్ మనం ఆల్రెడీ ఇస్తున్నాం, దానికి కొంచెం లూజింగ్ ఇస్తున్నాం అంతే. మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూడండి, 37 ప్లస్ 1.5 ఇంచెస్ బై 4 వేస్తున్నాను నేను ఇక్కడ, ఓకేనా. అంటే నేను లూజింగ్ యాడ్ చేశాక బై చేస్తున్నాను, అలా కాకుండా 37 బై 4 వేసి ఆ తర్వాత ప్లస్ 1.5 ఇంచెస్ వేస్తే ఇక్కడ 10.75 దగ్గర దగ్గర 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది. సో అలా కాదు, మీరు చెస్ట్కి ప్లస్ లూజింగ్ యాడ్ చేయండి ఫస్ట్, ఆ తర్వాత బై 4 చేయండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. సో నాకు ఇక్కడ 37 ప్లస్ 1.5 38.5 బై 4 చేసేస్తే 9.6 వచ్చింది. సో అది నా చెస్ట్ సైజు. సో 9.6కి నేను ఇక్కడ మార్క్ చేసుకొని అండ్ 1.5 ఇంచెస్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు అగైన్ షోల్డర్ మైనస్. సో నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో క్లియర్గా చూపించాను కాబట్టి నేను ఇక్కడ ఏం చూపించట్లేదు. నా నెక్ డీప్ని బట్టి, నెక్ షేప్ని బట్టి అండ్ రెడీ షోల్డర్ని బట్టి నేనైతే 2.5 ఇంచెస్ మైనస్ చేయాలి. అది కూడా నేను బ్యాక్ పార్ట్లో క్లియర్గా చూపించాను. నా ఫుల్ షోల్డర్ నుండి 15 అంటే 1 2 హాఫ్ 2.5 ఇంచెస్ మైనస్ చేస్తే 12.5, అక్కడికి టేప్ కరెక్ట్గా పెట్టుకుంటే నాకు హాఫ్ వచ్చేస్తుంది అనమాట. సో నాకు ఇక్కడ 6.25 వచ్చింది. సో 6.25 నేను ఆ క్రాస్ లైన్ మీదకి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అండ్ కింద చెస్ట్ లైన్ మీద కూడా సేమ్ 6.25 మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ రికార్డ్ చేశాను అనుకున్నాను బట్ ఆన్ అవ్వలేదు, సారీ. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడైతే హాఫ్ తీసుకోండి, హాఫ్కి మార్క్ చేసుకొని ఒక 0.25 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోండి. సో 0.25 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకొని నన్ను ఒక డౌట్ అడిగారు ఎవరికైనా, ఏ సైజ్ వాళ్ళకైనా 0.25 ఇంచెస్ సరిపోతుందా అని. రాజారాణి మెథడ్లో అయితే ఇలాగే ఉంటుంది, బట్ నేనైతే నిషా రాజ్పుత్ మ్యామ్ మెథడ్లో ఇంకొంచెం డిఫరెంట్గా చూశాను, పర్సన్ టు పర్సన్ ఎలా వ్యారీ అవుతుంది అని. బట్ నేను అది ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, బికాస్ నేను రాజారాణి స్టైల్ చూపిస్తున్నాను కాబట్టి. బట్ ఫర్దర్గా వీడియోస్లో నేనైతే ఇది ఎలాగా ఏంటి అనేది మీకు చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్రాస్ హోల్ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా ప్రకారం నేనైతే 0.75 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ ఫార్ములా మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. లేదా బ్యాక్ పార్ట్ చూపించాను కదా, అందులో చూసినా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంతే. అండ్ నెక్స్ట్
ఇక్కడ మనం పైన ఒక 2½ ఇంచెస్ ఇటువైపు అండ్ షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ రెండిటికి నాకు సెంటర్ పాయింట్ అయితే కావాలనమాట. సో, సెంటర్ పాయింట్‌ని నేనైతే టేప్ పెట్టి కరెక్ట్‌గా అక్కడికి కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో దట్ నాకు సెంటర్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. సో, ఈ సెంటర్ పాయింట్ నుండి నేనైతే నెక్ డీప్ కానీ, షోల్డర్ టు అపెక్స్ కానీ, బ్లౌజ్ లెంత్ కానీ మార్క్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ నుండి కరెక్ట్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేసిన నెక్ డీప్ అయితే 7½ ఇంచెస్. సో, 7½కి నేను మార్క్ చేసుకున్నాను. అండ్ షోల్డర్ టు ఎపెక్స్ వచ్చేసి నాకు 11 ఇంచెస్ వస్తది. బట్ నేను 11.5 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. బికాజ్ ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు పోతది కాబట్టి. సో, మీరిక్కడ చూడొచ్చు. నేను హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్‌కి పోతే షోల్డర్ దగ్గర అక్కడి నుండి కరెక్ట్‌గా తీసుకుంటే చూస్తే నాకు 11 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్‌గా వస్తది. బట్ నేను నెక్ డీప్‌కి మాత్రం 7½కి ఎలాంటి ఎక్స్‌ట్రా యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతే 7 వచ్చింది. ఆ తర్వాత అక్కడ నేను బకరం వేసి లేదా పైపింగ్ ఏదైనా సరే రివర్స్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతది. నెక్ దగ్గర కూడా దిగుతది హాఫ్ ఇంచ్. సో, నాకు 7½ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఎప్పుడైనా నెక్ దగ్గర మనం ఎలాంటి ఎక్స్‌ట్రా మార్జిన్ యాడ్ చేయాల్సిన పని లేదు. బికాజ్ షోల్డర్‌లో హాఫ్ ఇంచ్ ఎలా పోతదో నెక్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ కిందకి పోతది కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుంది మనం ఇస్తే. బట్ కింద బ్లౌజ్ లెంత్ కానీ, షోల్డర్ టు అపెక్స్ కానీ మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. బికాజ్ షోల్డర్‌లో హాఫ్ ఇంచ్ అనేది పోతది కాబట్టి. నేను చెప్పింది క్లియర్‌గానే ఉందనుకుంటున్నాను. లేదా మళ్ళీ చెప్పాలా? అర్థమైనోళ్ళు స్కిప్ చేయండి. అర్థం కానోళ్ళు మళ్ళీ వినండి. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసేసాను. తీసేస్తే నాకు నెక్ దగ్గర ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ నేను ఆల్రెడీ రివర్స్ చేస్తాను కాబట్టి నెక్ దగ్గర షేప్ కోసం స్టిచ్ వేసి సో, హాఫ్ ఇంచ్ దిగుతది. నేను పెట్టుకునే దానికంటే ఎక్స్‌ట్రా దిగుతది. సో, ఈ ఖర్చు, ఆ ఖర్చు, ఆ మార్జిన్ 2 పోతాయి కాబట్టి నాకు నేను పెట్టిన నెక్‌దే వస్తది డీప్. బట్ షోల్డర్ టు అపెక్స్ అలా కాదు. పైన ఖర్చు పోతే నాకు కరెక్ట్‌గా 11 ఇంచెస్ వస్తుంది. అండ్ బ్లౌజ్ లెంత్ కూడా కరెక్ట్‌గా నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవాలనమాట. సో, నాకొచ్చింది బ్లౌజ్ లెంత్ అయితే 15½ ఇంచెస్. సో, నేను దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నా. ఎందుకంటే పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అండ్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పోతది కాబట్టి నాకు 16½లో 15½ రెడీ అయిపోతది. లాస్ట్‌లో మిగులుతది కాబట్టి నేను అంతే యాడ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మీరు ఆ హాఫ్ ఇంచ్ నేను దించేసాను. ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తే నాకు 15½ ఇంచెసే వస్తది. సో, నేను టోటల్‌గా 16½ అయితే తీసుకున్నాననమాట. అండ్ ఇక్కడ ఒక డిస్టెన్స్ మెజర్ చేసుకోండి. ఈ డిస్టెన్స్ ఎంతుంది? నాకైతే 0.7 సంథింగ్ వచ్చింది. సో, ఇక్కడ కూడా అదే డిస్టెన్స్‌తో ఒక లైన్ గీసుకోవాలి. ఎందుకంటే ఆ లైన్ నాకు స్ట్రెయిట్ ఉండాలి అంతే. సో, ఎగ్జాక్ట్‌గా ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఆ తర్వాత ఇంకొక మేజర్ థింగ్ చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. షోల్డర్ లూజ్ రాకుండా ఇది కూడా చాలా మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుందనమాట. ఇప్పుడు ఇది నాకు చెస్ట్ లైన్ కదా! సో, చెస్ట్ లైన్‌కి ఇది నా నెక్ డీప్ లైన్. నేను 7½ పెట్టుకున్నాను. అంటే చెస్ట్ లైన్ కంటే కొంచెం కిందకి దిగింది. ఇక్కడ చెస్ట్ లైన్ కంటే 0.5 ఇంచెస్ పైకి కానీ, లేదా చెస్ట్ లైన్ మీదకి కానీ లేదా కిందకి గానీ ఎంత ఉన్నా మనం పైన 0.25 ఇంచెస్ అనేది మైనస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను. చెస్ట్ లైన్ మీద కానీ, చెస్ట్ లైన్ కంటే 0.5 ఇంచెస్ పైకి కానీ, లేదా చెస్ట్ లైన్ కంటే ఇంకెంత కిందకైనా కానీ ఉంటే, అక్కడ మనం 0.25 ఇంచెస్ అనేది మైనస్ చేయాలనమాట. సో, ఆ మైనస్ అనేది ఎలా చేయాలో కూడా నేనిప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఇదైతే మెయిన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్‌గా ఎక్కువ పైకి చెస్ట్ లైన్ కంటే ఎక్కువ పైకుంటే అవసరం లేదు. 0.5 ఇంచెస్ పైకి గానీ, చెస్ట్ లైన్‌కి ఈక్వల్‌గా గానీ, కొంచెం కిందకి గానీ ఉంటే మనం ఇక్కడ మైనస్ చేసేస్తాము. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు స్కేల్ పెట్టి ఒక లైన్ గీసేసుకున్నా సరిపోతది. లేదు ఇంకా కరెక్ట్‌గా రావాలి అనుకుంటే జస్ట్ ఇటు ఒక 0.25 ఇంచెస్ అండ్ ఇటు సైడ్ కూడా ఒక జస్ట్ 0.25 ఇంచెస్ మార్క్ చేసేసుకొని, ఆ 2 లైన్స్ కలిపేసారంటే మీకు కరెక్ట్‌గా 0.25 ఇంచెస్ అనేది మైనస్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ పైనుండి ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం మైనస్ చేసేసి ఏరియా. ఇప్పుడు రెడీ షోల్డర్ నాకైతే 2 ఇంచెస్ రెడీ షోల్డర్. నేనిక్కడ 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాననమాట. ఎందుకు 3 ఇంచెస్ అంటే ఇటువైపు నెక్ దగ్గర రివర్స్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్, అటు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ పోతది కాబట్టి నాకు 2 ఇంచెస్ మిగులుతది. అండ్ నేను ఒక 2 ఇంచెస్ నెక్ కంటే పైకి పెట్టుకొని ఒక లైన్ అయితే గీసుకున్నా. ఇక్కడ నేను నెక్ బ్రాడ్ కూడా ఒక 4 ఇంచెస్ వరకు ఉంది. 4, 4, 8 అండ్ హాఫ్ ఇంచ్ మనం నెక్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి మొత్తం 9 ఇంచెస్ వస్తది. 9 ఇంచెస్ బ్రాడ్ నాకు బాగానే అనిపిస్తది. సో, ఇంకొంచెం తగ్గించే పెట్టుకున్నాను నేను. సో, ఇక్కడ ఒక లైన్ ఈ నెక్ ప్యాటర్న్స్ అనేది ఎవరిష్టం వాళ్ళదండి. ఎలాగైనా గీసేసుకోవచ్చు. నాకిలా గీయాలనిపించింది గీసేసానంతే. ఇందులో పెద్ద ఇదేం లేదు. సో, నేనైతే ఈ నెక్ అయితే చేసుకున్నాననమాట. దీనికి తగ్గట్టే నేను షోల్డర్ మైనస్ అనేది కూడా చేసేసుకున్నాను.
అండ్ ఇప్పుడు ఇంకొక చిన్నదేంటంటే, మనం షోల్డర్స్ దగ్గర ఆర్మ్ హోల్ వైపు ఒక 0.25 ఇంచెస్ అనేది మైనస్ చేసుకుంటామనమాట. ఎందుకంటే, నేనిక్కడ ఇమేజ్‌లో చూపిస్తున్నాను. షోల్డర్స్ అనేవి నెక్ నుండి కొంచెం కిందకి డౌన్ అయిపోతాయనమాట హ్యాండ్ సైడ్ వచ్చేలోపు. సో, ఆ డౌన్ అనేది మనం ఇంకా కరెక్ట్‌గా ఫిట్ అవ్వాలి కాబట్టి, ఇక్కడ 0.25 ఇంచెస్ అనేది డౌన్ చేసుకున్నాము. సో, ఇప్పుడు మనకి ఇవంతా మైనస్ అయిపోతదనమాట. నెక్ లూజ్ ఏదైతే వస్తుందో, షోల్డర్ లూజ్ ఏదైతే వస్తుందో, ఆ షోల్డర్ లూజ్ మొత్తం ఇక్కడే పోతది. దీనివల్ల బ్లౌజ్ హైట్ తగ్గుతది అని కొంతమంది అంటున్నారు. యెస్, పక్కాగా తగ్గుతది. బట్ మనకైతే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటది. అదెలాగా ఏంటి అనేది మీరే చూస్తారు. సో, ఇప్పుడు నాకు ఎపెక్స్ టు ఎపెక్స్ లెంత్ అయితే 8 ఇంచెస్ వచ్చింది. ఈ లైన్ గుర్తుందా? నేను షోల్డర్ టు ఎపెక్స్ డ్రా చేశాను 11.5 ఇంచెస్. ఆ లైన్ దగ్గర ఎపెక్స్ టు ఎపెక్స్ 8 వచ్చింది. 8/2 4 ఇంచెస్. అంటే మీకు 9 వస్తే 9/2 4.5 వేసుకోండి. 10 వస్తే 10/2 5 వేసుకోండి. సో, నాకు 8 కాబట్టి 4 డ్రా చేశాను. అండ్ ఇది వేస్ట్ లైన్. వేస్ట్ లైన్ దగ్గర ఏంటంటే పైన గీసిన దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. అంటే నేను 4 మార్క్ చేశాను ఎపెక్స్ టు ఎపెక్స్. ఇక్కడ 3.5. ఒకవేళ మీరు 5 మార్క్ చేస్తే 4.5, 3 మార్క్ చేస్తే 2.5, ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించుకోవాలనమాట. అండ్ నెక్స్ట్ వేస్ట్ లైన్ అయితే గీసేసుకోవాలి. వేస్ట్ మెజర్‌మెంట్స్ అనేది నాకు 32 ఇంచెస్ వచ్చేసింది. సో, 32/4 అంటే 8 ఇంచెస్. సో, నాకు ఫైనల్‌గా రావాల్సింది 8 ఇంచెస్ అనమాట. అంటే నేను ఎంత యాడ్ చేస్తున్నాను, ఎంత మైనస్ చేస్తున్నాను మొత్తం పోయి నాకు 8 ఇంచెస్ అయితే బ్లౌజ్ కంప్లీట్ అయ్యేలోపు మిగలాలి 8 ఇంచెస్. ఆ 8 ఇంచెస్‌కి ఇప్పుడు మనం వేస్ట్ డాట్ కోసం యాడ్ చేసుకోవాలనమాట. ఈ వేస్ట్ డాట్ కూడా నేను ఇక్కడ చార్ట్ పెట్టాను. ఏ సైజ్ వాళ్ళకి ఎంత వేస్ట్ డాట్ అనేది యాడ్ చేయొచ్చు అనేది. 28-35 ఉంటే 2.5, 36-44 అంటే 3 ఇంచెస్, 45 ప్లస్ ఉంటే 3.5 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు నాకు 37 కాబట్టి నేనైతే 3 ఇంచెస్ యాడ్ చేయాలి. ఆ 3 ఇంచెస్ కూడా ఎక్కడి నుండి యాడ్ చేయాలంటే, ఇప్పుడు మనం ఇక్కడ నేను 3.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నా కదా! ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్. ఆ 3 ఇంచెస్ మనకి మైనస్ అవుతదనమాట. సో, 3 ఇంచెస్ అయితే అది. సో, ఈ 3 ఇంచెస్ కలిపి నాకు వేస్ట్ వచ్చింది 8. 8 ప్లస్ ఈ 3 ఇంచెస్ మైనస్ అవుతది. మైనస్ అయ్యాక నాకు 8 మిగిలాలి కాబట్టి 3 + 8 మొత్తం 11 ఇంచెస్. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతొచ్చింది 3.5 ఇంచెస్. ఓకే. సో, 3.5 ఇంచెస్. ఇక్కడ నేను టోటల్‌గా వేస్ట్ డాట్ అయితే 11 ఇంచెస్ తీసుకున్నాను. 11 ఇంచెస్‌లో నాకు 3 ఇంచెస్ వేస్ట్ డాట్ అయితే మైనస్ అయిపోతుంది. డాట్ వచ్చేస్తుంది. సో, మైనస్ అయ్యాక నాకు మిగిలేది ఎంత అంటే 8 ఇంచెస్. సో, మీరు 2.5 ఇంచెస్ పెట్టుకున్నారు అంటే 8 + 2.5 10.5 లేదా 9 ఇంచెస్ మీకుంది. మీరు 3 ఇంచెస్ యాడ్ చేస్తున్నారంటే 9 + 3 11 ఇంచెస్ అలా చూసి పెట్టుకోండి. అండ్ 1.5 ఇంచెస్ యాజ్ యూజువల్ నేను మార్జిన్ కోసం, ఖర్చు కోసం యాడ్ చేసేసుకున్నాననమాట. అండ్ ఇక్కడ మీకు క్లియర్‌గానే ఉందా? ఈ పార్ట్ అయితే మైనస్ అయిపోతుంది. ఈ పార్ట్ మైనస్ అయ్యాక నాకు 8 ఇంచెస్ వస్తుంది వేస్ట్. అండ్ 1.5 ఇంచెస్ నేను ఖర్చు కోసం యాడ్ చేసింది వస్తుందనమాట. సో, ఇలాగే ఏ సైజ్ వాళ్ళకైనా సేమ్ ఇలాగే చూసుకోండి మీరు. ఆ వేస్ట్ మెజర్‌మెంట్ బై 4 చేసి, ఆ మెజర్‌మెంట్ అనేది నాకు ఫైనల్‌గా బ్లౌజ్ రెడీ అయ్యాక అంతే 8 రావాలి. ఆ మధ్యలో మనం ఎంత యాడ్ చేస్తున్నాము, ఎంత మైనస్ చేస్తున్నాము అనేదే ఇక్కడ మెయిన్ వస్తుందనమాట. అండ్ ఇక్కడ మనం ఎపెక్స్ టు ఎపెక్స్ అవి మార్క్ చేసుకున్నాం కదా! అవి 2 లైన్స్ అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ 3 ఇంచెస్ అయితే మైనస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మార్కింగ్ ఎలా ఉంటది అంటే, మనం టేప్ తీసుకొని కరెక్ట్‌గా మధ్యలోకి నాకు మిడిల్ పాయింట్ కావాలి. ఆ లైన్ మిడిల్ పాయింట్. అండ్ మళ్ళీ ఆ రెండిటి మిడిల్ పాయింట్ అయితే మళ్ళీ కావాలనమాట నాకు. అండ్ సేమ్ పైన గూడా ఈ రెండిటి మిడిల్ పాయింట్ అయితే నాకు కావాలి. సేమ్ ఇలాగే మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత 0.25 ఇంచెస్ మిడిల్ పాయింట్ దగ్గర, కరెక్ట్‌గా మిడిల్ పాయింట్ దగ్గర, అంటే ఫస్ట్ పాయింట్ వదిలేయండి. సెకండ్ పాయింట్ దగ్గర 0.25 ఇంచెస్ అండ్ థర్డ్ పాయింట్ దగ్గర 0.5 ఇంచెస్ బయటికి మార్క్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ దగ్గర ఏమొద్దు. సో, ఇది కొంచెం లోపల నుండి కరెక్ట్‌గా ఫస్ట్ పాయింట్ మార్క్ చేసుకొని, ఆ తర్వాత కరెక్ట్‌గా 0.25 అండ్ 0.5 కలుపుకుంటూ అదైతే అలా ఎళ్ళిపోవాలనమాట లైన్. అండ్ నెక్స్ట్ ఈ లైన్ ఎంతుంది అని చూసుకోవాలి. నాకు 5 మీద జస్ట్ 1 పాయింట్ అలాగే ఎక్స్‌ట్రా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే మార్క్ చేసుకోవాలనమాట. 5 మీద జస్ట్ 1 పాయింట్. ఇక్కడేంటంటే కొంతమంది ఏం చేస్తారు, ఇది మెజర్ చేసుకోరు. డైరెక్ట్‌గా స్టిచ్ చేసేస్తారు. అప్పుడేంటి, ప్రిన్స్ కట్ కుట్టినప్పుడు ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ వస్తది. సో, ఇలా మెజర్ చేసుకొని ముందే మనం కట్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్‌గా మనకి సెట్ అయిపోతుందనమాట. ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే పైకొచ్చింది. ఈ 1/2 ఇంచ్ పైకొచ్చింది కాబట్టి నేను ఇక్కడ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ ఎంత వస్తే దానికి ఇక్కడ డబుల్ మార్క్ చేయాలి.
ఆ లైన్ అనేది అలా క్రాస్‌గా వస్తుందనమాట. అండ్ నెక్స్ట్ ఆన్ ఫోల్డ్ సైడ్ కూడా అక్కడ 0.5 ఇంచెస్ పైకొచ్చింది కదా! సేమ్ ఇక్కడ కూడా అంతే 0.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే గీసేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ ఏరియా మనం ఎలిమినేట్ చేసేస్తాము. డిలీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ లైన్ కూడా దగ్గర కూడా మనం కొంచెం మైనస్ చేయాల్సిందుంది. అది చూద్దాము. నేనిక్కడ ఒక ఆర్మ్ హోల్ డాట్ ఫార్మ్‌లో అయితే చూపిస్తున్నాను కదా! సో, ఇప్పుడు నాకు 37 కాబట్టి నేను 1.5 ఇంచెస్ అయితే ఇక్కడ అంటే నేను చెస్ట్ లైన్ మీద నుండి కరెక్ట్‌గా 1.5 ఇంచెస్ పైకి మార్క్ చేశాను. ఓకేనా? 1.5 ఇంచెస్ చెస్ట్ లైన్ మీద నుండి కరెక్ట్‌గా. తర్వాత 1.5 ఇంచెస్‌లో హాఫ్ 0.75 ఇంచెస్ పైకి మార్క్ చేస్తున్నా. అంటే మీరు 1.25 ఇంచెసే తీసుకుంటే అందులో హాఫ్ పైకి మార్క్ చేసుకోండి. కరెక్ట్‌గా మనం తీసుకున్న డాట్‌లో హాఫ్ అయితే నేను పైకి మార్క్ చేశాను. అండ్ ఇప్పుడు 1.5 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్న దాని దగ్గర నుండి మళ్ళీ కరెక్ట్‌గా 1.5 ఇంచెస్ అయితే మనం మార్క్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 1.5 ఇంచెస్ అనేది ఇక్కడ నేను చార్ట్‌లో తీసుకున్న సైజుని బట్టి నేను తీసుకున్న ఇదనమాట. మీరు 1.25 తీసుకుంటారా? 1.5 తీసుకుంటారా? అనేది చార్ట్ మీద బేస్ అయ్యి ఉంటది. మీ చెస్ట్ సైజ్‌ని బట్టి తీసుకోండి. సో, ఇప్పుడు నేనిక్కడ ఈ 2 లైన్స్ అయితే కలిపి మార్క్ చేస్తున్నా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను 1.5 ఇంచెస్ పైన హాఫ్ మార్క్ చేశా కదా! అక్కడి నుండి ఇక్కడ సెంటర్‌కి ఎంతొస్తుంది అనేది మెజర్ చేసుకొని కరెక్ట్‌గా దాన్ని బట్టే ఈ లైన్ కూడా డ్రా చేసుకోవాలనమాట. కరెక్ట్‌గా సేమ్ వచ్చేలాగా. ఎందుకంటే మనం 2 కంబైన్ చేసేటప్పుడు మనకి డిఫరెన్స్ రాకూడదు కదా! సో, ఇక్కడ కూడా సేమ్ అయితే వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఈ చార్ట్ ఇదైతే నీకు మైనస్ అవుతదనమాట. ఇక్కడేంటంటే పెట్టకూడదు. ఈ లైన్ ఉంది గదా! ఈ లైన్‌కి స్కేల్ టచ్ అవ్వాలి. అంటే క్రాస్‌గా పెట్టాలి. ఇదిగోండి ఈ లైన్‌కి స్కేల్ టచ్ అవ్వాలి. ఇలా పెట్టేసి ఒక లైన్ గీసుకోండి. ఓకే. ఈ లైన్‌ని బట్టి. మనం ఇలా పెడితే ఒకలాగొస్తది స్కేల్. స్ట్రెయిట్‌గా పెట్టొద్దు. ఈ క్రాస్ లైన్ ఏదైతే ఉందో ఆ క్రాస్‌కి చూసుకొని పెట్టుకోండి. ఓకే. ఇలా వచ్చింది లైన్ ఇప్పుడు. అండ్ ఇంకొక లైన్ ఇది కూడా ఇలాగ స్ట్రెయిట్‌గా పెట్టకూడదు. ఇదుందా ఈ లైన్ ఇదే క్రాస్ జస్ట్ ఇక్కడ క్లియర్ అయినా నేను చెప్పింది. ఇదే క్రాస్ ఇక్కడ తీసుకురావాలి. అండ్ ఇదే క్రాస్ ఇక్కడ కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ అయితే ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ అయితే ఇప్పుడు ఇక్కడైతే ఆర్మ్ హోల్ షేప్ అయితే చేసేసుకోవాలన్నమాట. స్కేల్ అనేది ఇలాగే పెట్టాలి. మీరు ఇలా స్ట్రైట్‌గా పెడితే ఇంకోలా వస్తది లైన్. బట్ ఇలాగే స్కేల్ పెట్టాలి. అండ్ ఇది కూడా జస్ట్ ఇలా పెట్టేస్తే మీకు ఇక్కడికి వస్తది లైన్. అలా రాకూడదు. ఈ లైన్ ఏదైతే ఉందో అలాగే క్రాస్‌గా ఇలా తీసుకొచ్చేయండి. కరెక్ట్‌గా ఈ క్రాస్‌లోనే లైన్ వస్తుందన్నమాట. ఓకేనా? ఐయామ్ సారీ గాయ్స్. మా వాడు నాకిచ్చిన టైం అయిపోయింది. వాడు ఆల్రెడీ కేకలు పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నేను ఫినిష్ చేద్దామనే చూస్తున్నాను. నైట్ చేద్దామన్నా వాడు పడుకునే లోపు 12, 1 అయిపోతుంది. అందుకే చేయలేకపోతున్నాను. ప్లీజ్ వెయిట్ చేయండి కొంచెం. ఎక్కువ వెయిట్ చేయించాను. నెక్స్ట్ 2 డేస్‌లో అయితే వీడియో అప్‌లోడ్ అయిపోతుంది. ఫుల్ వీడియో. ఈ వీడియో అయితే మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ చాలా వరకు మనం కవర్ చేసేసాం. మేజర్ టాపిక్స్ మొత్తం. ఇంకా చిన్న టాపిక్స్ ఉన్నాయి. ఇంకా వీడియోస్ అయితే లేట్ అవ్వవు మన ఛానల్‌లో. ఫర్దర్‌గా చాలా ట్యుటోరియల్స్, చాలా స్టిచింగ్ వీడియోస్ ఇంకా చాలా నేర్పించబోతున్నాను. ప్లీజ్ ఫాలో చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. మీకు నిజంగా ఈ వీడియో నచ్చింది అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాను. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ హైప్ చేయండి. అదే నాకు చాలా బూస్ట్ ఇంకా హార్లిక్స్ ఇస్తుంది. అండ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.